హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రద్దు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కీలక శాఖల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిపాలనను గాడిలో పెట్టే క్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. తక్షణమే అటువంటి రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించాలని లేదా వారే స్వచ్ఛందంగా రాజీనామా చేసేలాగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ గారు అన్ని శాఖల విభాగ అధిపతులకు, హెచ్ఓడీస్ కార్యాలయాలకు మరియు సెక్రటరీస్‌కు కీలక ఆదేశాలైతే జారీ చేశారు. కేవలం మౌలిక ఆదేశాలతో సరిపెట్టకుండా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఎంతమందిని తొలగించారనే పూర్తి వివరాలతో కూడిన నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సీఎస్ స్పష్టం చేశారు. ఒకవేళ ఏదైనా శాఖలో పదవీ విరమణ పొందిన వ్యక్తి సేవలు అత్యంత అనివార్యమని లేదా వారి అనుభవం ఆ శాఖకు అవసరమని భావిస్తే పాత ఉత్తర్వుల ప్రకారం కాకుండా ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం నుండి తాజా అనుమతులు మరియు ప్రత్యేక ఉత్తర్వులు పొందిన తర్వాతే వారినైతే కొనసాగించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఇలా తిరిగి నియమితులైన వారిలో ఎక్కువ మంది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జల వనరులు మరియు గృహ నిర్మాణ శాఖల్లోనే కొనసాగుతున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వీరికి ప్రామాణికం కంటే అధిక మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాధనం ఆదా చేయడంతో పాటు పరిపాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది.